హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను జొన్న దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ గ్లాస్తోని 1 గ్లాసు జొన్నలు వేసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తోని హాఫ్ గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను. క్వాంటిటీ అదే గ్లాస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ 3 బాగా 3-4 టైమ్స్ బాగా కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. నేను నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ చూసేసరికి ఇలా నానింటాయి కదా. ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని బాగుంటుందండి, హెల్త్ కూడా మంచిది కదా. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం వంట సోడా వేసుకొని మనకి తగినన్ని వాటర్ పోసుకొని దోశకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత దోశ వేసేసుకోవడమే అండి. సేమ్ దోశ లాగే వస్తాయి రావడము. ఇలాగా దోశ వేసేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని తీసేసుకోవడమే అండి దోశ. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా దోశ వేసేసుకున్నాను కదా. నేను ముందుగానే పల్లీ చట్నీ చేసి పెట్టేసుకున్నాను. రెడీ అయింది చూడండి మన జొన్న దోశ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.